అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి గాను అంటే ఈ యొక్క పెన్షన్‌లు పెంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి. అయితే ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా మొత్తం తెలుసుకుందాం. ఎప్పుడు పంపిణీ చేయబోతుంది? ఎంతవరకు పంపిణీ చేయబోతుంది? ఎవరు అర్హులు? ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకిక్కడ ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే ఇక్కడ మీకు ముఖ్యంగా తెలియాల్సిందేంటంటే సో, ప్రస్తుతం రూ. 2000 పొందుతున్నవారు అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో సో, వారికి రూ. 4000 వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. అలాగే ఇప్పుడు 6000 కనుక చూసుకున్నట్లయితే మనకి రూ. 3000 దివ్యాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో, వారికి 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెంచే అవకాశం ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఎన్నికల టైంలో అనేక హామీలనేవైతే రాష్ట్ర ప్రభుత్వం అందించడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. గతంలో రైతు భరోసా, మళ్ళీ మనకి ఈ సంవత్సరంలో ఈ యొక్క అంటే గతంలో రైతు రుణమాఫీ, ఈ సంవత్సరంలో రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇల్లు పథకాలు కూడా అమలు చేస్తూ రావడం అయితే జరుగుతుందండి. అయితే ప్రస్తుతం తర్వాత పథకం కూడా మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అని చెప్పేసి అయితే అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, సో ఇక్కడ ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో మనకి ఆసరా చేయూత పెన్షన్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల మనకి పెద్ద మొత్తంలో నిధులనేవైతే అందే అవకాశం ఉందన్నమాట పెన్షన్‌దారులందరికీ కూడా. ఈసారి మాత్రం కేవలం ఎవరైతే అర్హతలు కలిగి ఉంటారో వారికి మాత్రం అందించే అవకాశం ఉందండి. బోగస్ పెన్షన్‌లన్నీ కూడా తొలగించి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి గాను మనకి అయితే రేపటి నుంచి పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.